బ్రేక్ న్యూస్ చూస్తున్న మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. తన దగ్గర పనిచేసిన వ్యక్తి తనను ముంచేశాడని తర్వాత తెలిసిందని అన్నారు. ఇప్పుడు మీ టైం నడుస్తోంది, నడవనివ్వండి అని తెలిపారు. ఏదో ఒకరోజు మాకు టైం వస్తుందని చెప్పారు. తన భార్యతో పోలీసులు నోటికొచ్చినట్టు మాట్లాడారని, తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోండని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. పేర్ని నాని ఎప్పుడూ తప్పు చేయలేదు, చెయ్యడు అని అన్నారు. జగన్ గారి ప్రభుత్వం అమ్మేటువంటి మందు కల్తీ మందు, తాగితే చచ్చిపోతారు, లివర్ పోద్ది, కిడ్నీలు పోద్ది అన్నటువంటి ప్రచారం చేసిన ఈ కూటమి కార్యకర్తలే ఆ జగన్ గారి మందు షాపులు ఏదైతే ప్రభుత్వ షాపుల్లో ఉన్న సరుకే కొనుక్కొచ్చి ఫుల్గా తాగి బజార్లు వెంబట పడి మందు సామాను ఎవడింటో వేస్తున్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసినోడి ప్రతి ఇంట్లో కూడా అవాయిస్ వేయటం, మందు సామాన్కు వేయటం, సిమటాపకాయ జల్లేయటం, పైశాచిక ఆనందం. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారే, ఈ విష సంస్కృతి ఏంటి, ఈ రాక్షస సంస్కృతి ఏంటి, ఎవడ పార్టీకి ఆడి పోటీ పని చేసుకుంటాడు కదా అనేటువంటి ఇంగిత జ్ఞానం, విచక్షణ, బుద్ధి కూడా లేకుండా మందు సామాన్లని ఆడి ఇంట్లోకి వేయటం. రెడ్డిక మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. తన దగ్గర పనిచేసిన వ్యక్తి తనను ముంచేశాడని తర్వాత తెలిసిందని అన్నారు. ఇప్పుడు మీ టైం నడుస్తోంది, నడవనివ్వండి అని తెలిపారు. ఏదో ఒకరోజు మాకు టైం వస్తుందని చెప్పారు. తన భార్యతో పోలీసులు నోటికొచ్చినట్లు మాట్లాడారని, తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోండని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. పేర్ని నాని ఎప్పుడూ తప్పు చేయలేదు, చెయ్యడు అని అన్నారు పేర్ని నాని. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, పేర్ని నాని కామెంట్స్కి సంబంధించి ఏంటి, దీనికి ఎలా చూడాలంటారు వీటిని? ముఖ్యంగా ప్రధానంగా మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడిగా గతంలో పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రకి సంబంధించినటువంటి వ్యవహారం. కొల్లు రవీంద్ర పేర్ని నానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ మొదటి నుంచి కూడా వివాదం నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పేర్ని నాని సంబంధించినటువంటి ఆయన ఫ్యామిలీకి సంబంధించి, ఆయన భార్య అరెస్టుకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి చర్చలకు సంబంధించినటువంటి నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి పేర్ని నాని అరెస్ట్ అవుతారంటూ జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ప్రజెంట్ పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఇప్పటికే చిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో, నిర్మించినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ చేసేటువంటి ధైర్యం ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా అని చెప్పి కూడా సవాల్ చేశారు. ఎందుకంటే గతంలో కొల్లు రవీంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సమయంలో నిర్మించినటువంటి చిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. పోరంబోకు, పంట పోరంబోకు సంబంధించినటువంటి స్థలాల్లో చిట్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి అవినీతి పైన విచారణ చేయాలని కూడా పేర్ని డిమాండ్ చేశారు. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ పేర్ని నానిని మరోసారి అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక ప్రకారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో పేర్ని నాని అరెస్ట్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన అటు తెలుగుదేశం, ఇటు కూటమి పార్టీలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పాలన నేపథ్యంలో జరిగినటువంటి సమావేశాలకు సంబంధించి అటు పేర్ని నాని కార్యకర్తల సమావేశం నిర్వహించడం, మచిలీపట్నంలో అక్కడ ఆయన చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పేర్ని నానికి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో జరిగినటువంటి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మ్యాసాకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా విమర్శలు వచ్చి ఆయనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరోసారి పేర్ని నానికి అరెస్టుకి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో వ్యవహారం ఎలాంటి కూడా ఆసక్తికరంగా మారింది. అట్ ద సేమ్ టైం పేర్ని నాని కూడా అరెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి కేసులు పెడతారనే దానిపైన కూడా సవాల్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ రోజు లేదా రేపు పేర్ని నాని అరెస్ట్ ఉంటుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఏ అంశాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి, రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మురళి, ఎస్, పోలీసులు నోటికొచ్చినట్లుగా మాట్లాడారు తన భార్యతో అనేటువంటి మాట కూడా పేర్ని నాని కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రజెంట్ ఈ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమ రవాణాకి సంబంధించి, ఆయనకు సంబంధించినటువంటి గోడౌన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో
పేర్ని నాని కోట్ల రూపాయలకు సంబంధించినంత వరకు కూడా పెనాల్టీ కూడా ప్రభుత్వానికి జమ చేసినటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపై విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరింత దూకులుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో గోడౌన్లన్నీ కూడా ఆయన భార్య పేరు మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పైన ఇప్పటికీ కూడా గతంలోనే పేరునని కూడా చాలా సీరియస్ గా అయినటువంటి కామెంట్స్ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు కూడా మహిళలపై కేసులు వద్దు అని చెప్పి అన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారో అదేవిధంగా ఇతర ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కావాలని చెప్పి పట్టుబట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తన భార్య పైన కేసులు నమోదు చేశారు అనేటువంటి ఒక కామెంట్ కూడా గతంలోనే పేర్నాని చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆయన అదే విషయాన్ని ప్రస్తావించారు. విచారణ సమయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పేర్నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భార్యతో మాట్లాడినటువంటి మాటలు ఇష్టానుసారంగా దర్యాప్తు పేరుతో దురుసుగా వ్యవహరించడం, దుందుడుకు చర్యలు పాల్పడేటువంటి పరిస్థితి పోలీసులు వ్యవహరించారు కాబట్టి దీనిపైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయేటువంటి రోజులు ఇప్పుడు మీ టైం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే, ఎప్పటికైనా సరే ఈ వ్యవహారాలపైన తిరిగి బదులు ఇస్తామని చెప్పి కూడా పేర్నాని సవాల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో పేర్నాని చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఆయన అరెస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి మొగ్గు తిరుగుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. పట్టాలకు సంబంధించి ఇళ్ల పట్టాలు, నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పేర్నానికి సంబంధించినటువంటి ప్రమేయం పైన ఎప్పటికీ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిలో కూడా పేర్నానిని త్వరలో అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఈ వ్యవహారాలన్నీ కూడా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయని కూడా ప్రజలు చర్చనీయాంశంగా మారింది. మురళి, ఎస్, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల ఇళ్ల మీదకి దీనికి సంబంధించి టపాసులు కూడా కాల్చి వేస్తున్నారనేటువంటి మరో కామెంట్ కూడా చేశారు. దాడులు చేస్తున్నారు, అన్నీ గమనిస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఒక వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని ఎలా చూడాలంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక పూర్తిగా వైసీపీ నాయకత్వం అంతా కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు, ఇప్పటికే వంశీ కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు, కొడాల నాని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. పేరు నాని కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన టైంలో కావచ్చు, ఆ తర్వాత 5 ఏళ్ల కాలంలో మంత్రిగా వ్యవహరిస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా టాప్ 5, టాప్ 10 లో కూడా ఉన్నటువంటి నాయకుల్లో కూడా వీళ్ళందరూ కూడా. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనే దాంట్లో మాత్రం మొదటి నుంచి కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అంటే ఏడాది కాలం నుంచి కూడా ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఈ అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన కీలక నాయకత్వం అంతా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పేరుని ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి విచారణ దర్యాప్తు కూడా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నది కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి పార్టీకి ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. రాజకీయంగా కూడా తీవ్ర విపరీతమైనటువంటి పరిస్థితులకు దారి తీసే విధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి ఒక అభిప్రాయం కూడా పేర్నాని వ్యక్తం చేశారు. తర్వాత పేర్నానికి సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది, ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అరెస్టులకు కూడా భయపడేటువంటి సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం తిరిగి అధికారంలోకి వస్తే మాత్రం 29 తర్వాత జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పరిణామాలు కూడా అప్పుడు కూడా వాటిని కూడా ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కూడా తమ ఎంతకెంత తెలుసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు నేర్పించే అప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యి రిటర్న్ కి సంబంధించినటువంటి చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే పేర్నాని హెచ్చరిక జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పేర్నానికి సంబంధించినటువంటి అరెస్ట్ ఒక ఎత్తు, ఆయన చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఆయన భార్యని విచారణ సమయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ రాజకీయంగా కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి, అరెస్టులకు సంబంధించినటువంటి పరిణామాలు ఎలా ఉండబోతాయి, రాబోయేటువంటి రోజులు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. పేర్ని నాని ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ముందు అంటే ఏ పగోడికి కూడా రాకూడదు. భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నాను నేను.